ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి ఈరోజు ఇది చూడగానే విను, తప్పకుండా నువ్వు వినవలసిన మాట. అదృష్టకాలం ఆరంభం కాబోతుంది తల్లి అని అయితే మన బాబాగారు మన కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే విందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. బాబాగారు ఏమంటున్నారంటే, ఈ రోజు ఇది చూడగానే విను, ఎందుకంటే నువ్వు ఊహించినటువంటి అదృష్టకాలం నీకు ప్రారంభం అవుతుందమ్మా. అలాగే నీకున్నటువంటి కష్టకాలం అంతా కూడా నేటితో ముగియబోతుంది. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు నీ ప్రయత్నంలో విజయం సాధించాలి అని అనుకుంటున్నావు. అందులో ఎలాంటి తప్పు లేదు తల్లి, అంతా బానే ఉంది. కానీ అందుకు నీ వంతుగా నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నావు అనేది కూడా అవసరమే కదా. ఓర్పు సహనం అనేది చాలా అవసరం. ఏదైనా కానీ నువ్వు మొదలు పెట్టగానే విజయం వచ్చేది కదా తల్లి. నిన్ను పై స్థాయిలో కూర్చోబెట్టవు. నువ్వు ఏ పనైనా సరే మొదలుపెట్టిన తర్వాత మొదట ఒక్కొక్క అడుగుతోనే నువ్వు ప్రారంభించాలి. ఆ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు తల్లి. అలాగే ఎప్పుడైతే ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ వెళ్తావో చివరకు తప్పకుండా విజయ తీరాలను చేరుకుంటావు. అలా కాకుండా ఈరోజు నేను కష్టపడ్డాను కదా, తప్పకుండా రేపటికల్లా నేను విజయం పొందాలి, అందుకు నీ సహకారం కావాలి బాబా అని అంటే ఎలా చెప్పు తల్లి. అలా అనుకోవటం కేవలం నీ అత్యాశ అవుతుంది. ఆ విధంగా ఎవరి జీవితంలో అయినా జరిగి ఉంటుందా? అలాంటి వారిని నువ్వు చూసుంటే ఒక్కసారి నాకు చూపించు తల్లి. ఒకవేళ నువ్వు చూసుంటే అది ధర్మబద్ధమైన శ్రమ కాదు. దాని వెనక వారు అక్రమంగా అయ్యుండవచ్చు, లేదంటే అధర్మంగా అయ్యుండవచ్చు, అడ్డదారులలో సంపాదించి ఉండవచ్చు, లేదంటే వారి పూర్వజన్మ పుణ్యం వల్ల అదృష్ట దేవత వారిని వరించవచ్చు. అంతే తప్ప అనుకున్న వెంటనే కేవలం ఒక్క రోజులోనే విజయాన్ని పొందేవారు ఎక్కడో గాని ఉండరు. ఇక అక్రమంగా అధర్మంగా సంపాదించేవారంటావా, వారి దగ్గర అది నిలవదు తల్లి. ఎందుకంటే న్యాయమైన సొమ్మే నిలుస్తుంది. దాని గురించి నువ్వు ఆలోచించవద్దు. అక్రమంగా సంపాదించింది వారికి మంచిది కాదు తల్లి. వారికి ఎంత త్వరగా అయితే చేతికి వస్తుందో ఏదో రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. అలాగే వారికి కనీసంలో నలుగురిలోనూ గౌరవ మర్యాదలు కూడా లభించవు. కానీ నిజాయితీగా ఉంటూ కష్టంతో ఎప్పుడూ శ్రమని నమ్ముకున్న వారికి విజయం గనక వస్తే ఒక్కసారి రావటం ఆలస్యం అవ్వవచ్చు. అది పొందినటువంటి నీకు ఎక్కడ లేని ఆనందాన్ని సంతృప్తిని ఇస్తుందమ్మా. ఒక్కసారి దాని గురించి కూడా నువ్వు ఆలోచన చెయ్యి. ఆ విజయం కూడా నిన్ను జీవితాంతం స్థిరంగా ఉండిపోయేలా చేస్తుంది. అందరిలోనూ నీకంటూ ఒక గౌరవం గుర్తింపు ఉండేలా చేస్తుంది. ఇప్పుడున్నటువంటి కాలంలో అందరూ ధనాన్నే ప్రేమిస్తున్నారు కాబట్టి అది నిజమే. నిజాయితీగా ఉండే వారిని ఎవరూ కూడా పట్టించుకోవటం లేదు. అది వారు ఎలా అయినా సంపాదించని, వారి దగ్గర ధనం ఉంది కదా అని వారికి ఇచ్చేటటువంటి గౌరవ మర్యాదలు వారికి ఇస్తున్నారు. అది కేవలం ఒక పిచ్చి భ్రమలో మాత్రమే ఉండిపోతున్నారు. కానీ ఎంతవరకు ఆ గౌరవం ఉంటుందో నీకు తెలియదమ్మా. అది కేవలం వారి దగ్గర ధనం ఉన్నంత వరకు మాత్రమే వారికి దక్కేటటువంటి గౌరవ మర్యాదలు దక్కుతాయి. కానీ నీతి నిజాయితీ ఉన్నవారు ఎవరి అండా లేకపోయినా వారు ఒక్కొక్క మార్గాన్ని నిర్దేశించుకుంటూ వారి యొక్క గమ్యాన్ని వారు చేరుకుంటారు. నువ్వు ఎదురు చూస్తున్నటువంటి విజయం నువ్వు కూడా త్వరలోనే పొందేటటువంటి విధంగా నేను నీకు అనుగ్రహించబోతున్నానమ్మా. నువ్వెప్పుడూ కూడా నీ కష్టాన్నే నమ్ముకున్నావు. అలాగే నువ్వు ఒక్కొక్క ముళ్ళ మార్గాన్ని దాటుకుంటూ శాశ్వతమైన ఆనందానికి చేరుకోవటానికి నీ వంతు నువ్వుగా మార్గాలను ఏర్పాటు చేసుకున్నావు. అటువంటి నిన్ను నేను చూసి ఎంతో గర్వపడుతున్నానమ్మా. ఎందుకంటే నీకున్నటువంటి ఓపిక సహనానికి నిన్ను నేను అభినందిస్తున్నానమ్మా. ఎందుకంటే నీకున్నటువంటి సహనం అంత గొప్పది తల్లి. నేను చెప్పే ఈ మాటలతో నీ సందేహాలన్నీ తీరిపోయాయి అని అనుకుంటున్నానమ్మా. ఈ మాటలన్నీ కూడా నీ షిరిడీ సాయి నీ కోసం నువ్వు పడుతున్నటువంటి ఆవేదన, కష్టాలని, అలాగే నువ్వు అనవసరమైనటువంటి ఆలోచనలు పెంచుకుంటూ నీ జీవిత గమ్యాన్ని మర్చిపోతున్నావు కాబట్టి అవన్నీ చూడలేక నీ సాయి తండ్రి నీ కోసం
నీకు నీ మనసుకు మనోధైర్యాన్ని చేకూర్చేందుకు నేను ఈ సందేశం పంపటం వలన నీకు ఎంతో ఉపయోగపడుతుంది తల్లి. ఇన్నాళ్ళు నువ్వు చేసినటువంటి కష్టం, శ్రమ ఏవీ కూడా వృధా కావు. ఇంతగా నీకు ఓదార్పు ఇస్తున్నాను, ధైర్యాన్ని అందిస్తున్నాను. స్వయంగా నేను నీతో చెప్పలేకపోయినా నీకు ఏదో విధంగా అన్ని విధాలా నీకు ఎన్నో రకాల సందేశాలను తెలియపరుస్తున్నాను తల్లి. అయినప్పటికీ నువ్వు నా యందు నమ్మకాన్ని ఉంచినప్పటికీ కూడా మనసులో మాత్రం కొన్ని ఆలోచనలను స్థిరంగా ఉంచలేకపోతున్నావు తల్లి. కేవలం నువ్వు అనుకున్నటువంటి పని, నీ కోరిక, సమస్య తీరిపోతే చాలు, నా యందు ఇంకా విశ్వాసాన్ని ఉంచుతాను అని అంటున్నావు. అవి తీరేక కాదు తల్లి, ముందే నా మీద విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచు. ఆ తర్వాత ఏదైతే శ్రమించావో ఆ శ్రమకి తగ్గ ఫలితం నీకు దక్కేలా చేస్తానమ్మా. ఎవరి గురించో ఆలోచించవద్దు. నువ్వు నీ కష్టం ఏంటి, ఎంత కష్టపడ్డావు, ఎంత శ్రమించావు, దానికి తగ్గ ఫలితం ఆలోచించు తల్లి. నువ్వు చేస్తున్నటువంటి తప్పేమిటో తెలుసా? ఎంతో శ్రమిస్తున్నావు, కష్టపడుతున్నావు, కానీ ఒక్కసారి నీ మనసులో బాధంతా నాతో చెప్పుకున్నా కూడా మళ్ళీ నువ్వు పదే పదే దాని గురించి ఆలోచిస్తూ నువ్వు అపనమ్మకంతో బ్రతుకుతున్నావు. అలాగే ఎవరికో వచ్చిన అదృష్టాన్ని చూసి అది నాకు కూడా కావాలి అని ఆరాటపడుతున్నావు. అది ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఏదో ఇప్పుడు నీకు చెప్పాను కదా. ఇక నేను మాత్రం నీకు అదృష్టకాలమైన రోజులను నీ జీవితంలోకి తప్పకుండా పరిచయం చేస్తాను. అవి నువ్వు పడినటువంటి శ్రమకి, నువ్వు చేసినటువంటి కష్టాన్ని గుర్తించి అందుకు వచ్చినటువంటి బహుమతిగా వాటిని స్వీకరించాలి తల్లి. దేనికైనా శుభ సమయం అంటూ ఉంటుందమ్మా. అది ఇప్పుడు నీకు వచ్చింది తల్లి. నీ శ్రమని, నీ కష్టాన్ని గుర్తించి మంచి ఫలితాన్ని నీకు అందిస్తున్నాను తల్లి. ఇక నుంచి నీ జీవితాన్ని సంతోషంగా, ఆనందంగా గడుపు తల్లి అని అయితే మన బాబాగారు ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.